హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ గంగదత్తుడు. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఓడిపోయిందంట. అలా ఉంటుంది ఈ స్టోరీ. చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వినియండి. మరి నేను చెప్తాను. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద రాతి బావి ఉంది. ఆ బావిలో ఓల్డ్ కప్పలు ఉన్నాయి. సహజంగా ఊర్లో రాతి బావులు కడుతూ ఉంటారు కదా, అలాగా రాతి బావి ఆ ఊర్లో చాలా పెద్దది ఉంటే ఆ రాతి బావిలో నిండా కప్పలే. ఆ కప్పల్లో ఒక పెద్ద బాండ్రి కప్ప పేరు గంగదత్తుడు. ఆ గంగదత్తుడు ఆ బావికి ఒక పెద్ద లాంటోడు, రాజు లాంటాడు అన్నమాట. అలాగే తనకి అన్నతమ్ముళ్ళు ఉన్నారు. అన్నతమ్ముళ్ళు అంటే అదే అన్నతమ్ముళ్ళు ఉన్నారన్నమాట. వారికి తనకి పడేది కాదు. తన పెద్దరికం సాధించాలి అనుకుంటాడు. వాళ్ళేమో వద్దు, నాకు మీ పెద్దరికం వద్దు, మేమేంగా బతుకుతాము అనుకుంటారన్నమాట. ఇలా ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయన్నమాట. గంగదత్తుడు తమ్ముళ్ళకి అంటే కజిన్స్ కి మధ్య జరుగుతూ ఉంటది. అంతా వాళ్ళ ఫ్యామిలీ. ఆ బావిలో అంతా వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అలా వీళ్ళిద్దరు గొడవ వల్ల రెండు వర్గాలుగా విడిపోయారు. గంగదత్తుడు ఫ్యామిలీ అలాగే వాళ్ళ తమ్ముడు కజిన్ ఫ్యామిలీగా విడిపోయి జీవనం సాగిస్తూ ఉండేవారు అనమాట. ఇలా జీవనం సాగిస్తున్న క్రమంలో ఆ పక్కన ఒక రైతు ఒక పెద్ద డొక్కేసాడు నీళ్లు తోడడానికని. వెంటనే ఆ డొక్కులోకి అనుకోకుండా ఆన్సిపెట్టాడు గాన ఈ గంగదత్తుడు అందులోకి వచ్చేసాడు. వచ్చేది ఎప్పటిలాగే ఆ రైతు తీసి పొలానికి వేస్తే ఆ పొలంలో అలా వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద పాము పుట్ట కనబడింది. ఆ పాము వెళ్తూ ఉంటే కనబడింది. వెంటనే గంగదత్తుడికి ఒక ఐడియా వచ్చింది. ఆ నిజమే, ఇలా చేద్దాం అని చెప్పేసి ఐడియా వచ్చి, ఓ పావుని అంటే శత్రువుకి శత్రువే మందు అంటారు కదా, అలాగని చెప్పేసి తనకి శత్రువు వాళ్ళ కజిన్స్ కూడా శత్రువే కదా, నేను మిత్రత్వం చేసుకొని ఆ శత్రువుని చంపేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని పాము పుట్ట దగ్గరికి వెళ్ళి, ఓ మిత్రమా 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 అని ఈ గంగదత్తుడు పిలవడం ప్రారంభించాడు. ఇది తనకి మిత్రమా మిత్రమా అంటే అది శత్రువు గొంతుకే కానీ మిత్రువు గొంతు కాదని పాముకి తెలుసు. అయితే ఎవరు నువ్వు? నువ్వు నాకు ఆహారానివే కానీ నేను నీకు స్నేహితుడిని కాదు, ఎందుకు పిలిచావు చెప్పు అని చెప్పేసి పాము అడగ్గా, అంటే సర్పం అడగ్గా, నీకు కదలకుండా మెదలకుండా బోల్డ్ ఆహారం నీ దగ్గరికే వచ్చేలాగా నేను ఒక ప్లాన్ వేసాను. నువ్వు స్నేహం చేసుకుందాము. మా వర్గంలో చాలా మంది నాకు శత్రువులు ఉన్నారు. నా శత్రువుల్ని నువ్వు తినేసి నాకు సాయం చెయ్యి అని చెప్పేసి ఆ పాముతో మాట్లాడుతుంది. సరే మరి ఎలాగా బావిలోకి నేను ఎలా రావాలి? నేను అక్కడ ఉండలేనే, నీరు కదా, నేను చచ్చిపోతాను నీటిలో పడగానే అని చెప్పేసి అనగానే, నువ్వే భయపడకు, అక్కడ ఒక బొరియ ఉంది. ఆ బొరియ నువ్వు ఉండడానికి వెచ్చగా, శీతాకాలం కానీ ఎండాకాలం ఏ కాలంలోనా ఆ బొరియలో వెచ్చగా ఉంటది. ఆ వాటిలో నువ్వు ఉండు, అక్కడికి నేనే పంపిస్తాను నీ ఆహారాన్ని, నువ్వు హాయిగా తినేసి హ్యాపీగా ఉంది గాని అని చెప్పేసి గంగదత్తుడు ఆ సర్పంతో బేరం కుదుర్చుకుంటుంది. ఏదో బాగుంది కదా, తను కూడా కదలకుండా ఆహారం దొరుకుతుందంటే ఎవరికైనా ఆనందమే కదా. ఇప్పుడు కష్టపడకుండా రూపాయి వస్తుందంటే ఏ పని చేయడానికైనా ఈ రోజుల్లో సిద్ధపడుతున్నారు. అదే విధంగా తను కష్టపడకుండా ఆహారం దగ్గరికి వస్తుందని చెప్పేసి తను కూడా ఒప్పుకొని గంగదత్తుడితో స్నేహం చేసి, అదే విధంగా ఆ బావిలోకి వెళ్ళే దారి అంటే ఇంటి గుట్టు లంకకి చేటు అంటారు కదా, అలాగే ఇంటి గుట్టు ఆ ఆ పాముకి చెప్పాడు అనమాట. చెప్తే ఈ గంగదత్తుడు చెప్పగానే అదే విధంగా ఆ సర్పము ఆ బావిలోకి వెళ్ళింది. వెళ్ళడంతో ఆ బొరిలో ఉంది. ఇంకా ఉండడంతో తను చెప్పింది, ఇంకా ఆ ఒడ్డుకి వెళ్ళొద్దని చెప్పేసి గంగదత్తుడు తన వర్గానికి చెప్పారు. మిగతా కజిన్ వర్గానికి చెప్పలేదన్నమాట. అలాగా ఈ పాము రోజు కొంత 1, 2, 3 అక్కడికి ఎవరు వస్తే వాళ్ళని పట్టుకొని తినేయడం మొదలుపెట్టింది. అలా తినగా 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 మొత్తం అలా వర్గం అంతా, తమ్ముడి వర్గం అంతా చనిపోయింది. చనిపోవడంతో గంగదత్తుడికి ఆనందానికి అవధులు లేవు. నేను గెలిచాను 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 అనేసి ఆనందంలో ఉబ్బు తబ్బిపోయి ఎగిరి గంతేశాడు. కానీ తర్వాత రోజు ఇంకెవరూ లేరు తినడానికి, ఏం చేయాలి? అప్పుడేమో గంగదత్తుడు ఈ సర్పం దగ్గరికి వస్తే, ఓ గంగదత్తుడా, నాకు ఆహారం సమకూర్చి పెడతానని చెప్పేసి నువ్వు మాటిచ్చావు. ఇక నా ఆహారం అయిపోయింది, నాకు ఆకలేస్తుంది, నాకు కావాలి, నువ్వు ఏదైనా నాకు ఆహారం సమకూరుస్తానని మాటిచ్చి తీసుకొచ్చావు, మాట తప్పుతావా అని చెప్పేసి గంగదత్తుడితోటి ఈ సర్పం అనగానే ఇంక గంగదత్తుడు ఏం చేయాలో తెలియక, ఇలా లేదు నేను చెయ్యలేను అంటే ఆ సర్పం వచ్చి తినేస్తుంది, వాళ్ళ వర్గంలో తన గురించి తెలిసి చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి ఏం చేయాలో తెలియక తన వర్గంలో నుంచే ఆ శత్రువర్గం అయిపోయింది. ఇంకా ఈ పాముని పోషించాలంటే తన వర్గంలో నుంచి కొంతమందిని రోజుని పంపిస్తూ పాముకి ఆహారంగా పెట్టడం మొదలుపెట్టాడు.
అలాగ అలా తన వర్గంలో కూడా కొంతమంది తగ్గిపోతున్నారు. ఇంతలోనే గంగదత్తుడి భార్య బాగా తిట్టింది. ఏమండి ఇలా ఎందుకు చేశారు? ఉండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఊడిందన్నట్టు శత్రువర్గంతోటి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోటి తీసుకొచ్చి వారి వర్గం అంతరించింది. మన వర్గం కూడా అంతరించేలాగుందండి. కానీ గంగదత్తుడు తను చేసిన తప్పు తనకు తెలిసొచ్చినా తను ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎందుకంటే తన చేతులారా తన శత్రువుని, తనకి శత్రువే వాళ్ళకి శత్రువే, మొత్తానికి శత్రువే, తన శత్రువుని సొంత శత్రువుని తీయడానికని తన అసలు శత్రువుని తీసుకొచ్చి పెట్టాడు కదా. కానీ తను ఏం చేయలేడు. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఈ లోపల గంగదత్తుడు వాళ్ళ ఆవిడ తిట్టినా సరే తన కుమారులు తినేసింది. తన వంశం మొత్తం అయిపోయింది. అతి కొద్ది రోజుల్లోనే తన భార్యని కూడా తినేసింది. పాపం ఇంకా గంగదత్తుడు ఒక్కడే ఉన్నాడు. గంగదత్తుడు ఒకడే ఉంటే పాము ఇలా అన్నది, ఓ గంగదత్తుడా, నువ్వు నాకు పితృ సమానుడివి. ఎందుకంటే నువ్వు నాకు ఆహారాన్ని సమకూర్చి పెట్టావు ఎన్నాళ్ళు. కాబట్టిగా నిన్ను నేను తినలేను. ఇక మీదట నాకు ఆహారం కావాలి. నేను పెట్టే ఆహారం తిని 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 ఇక్కడే ఉండిపోయాను. ఇలా పెరిగిపోయాను. ఇక నేను వెళ్ళి ఆహారం కూడా సమకూర్చుకొనే లేను. నాకు ఇలాగే అలవాటైపోయింది. మరి పితృ సమానుడు కదా నువ్వు, నాకు ఆహారాన్ని సమకూర్చు నువ్వు అని చెప్పేసి గంగదత్తుడితోటి అనగా, గంగదత్తుడు సరే నేనే నిన్ను తీసుకొచ్చాను, ఇక్కడ సుఖంగా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి నా శత్రువర్గాన్ని తినేసావు. అయినా ఇప్పుడు నాకు హ్యాపీయే. కానీ నీకు ఆహారాన్ని సమకూర్చడం నా బాధ్యత. సరే నేను వస్తాను మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ రైతు ఒక డొక్కు అదే బావిలోకి చేదయ్యగానే అందులోకి గంగదత్తుడు జంప్ చేసి ఆ చేదతో పాటు బయటకు వచ్చేసి ఆ లోపల సర్పం ఎదురు చూస్తానే ఉంది. గంగదత్తుడు తన కోసం ఆహారాన్ని సమకూర్చడానికి వెళ్ళాడు కదా, తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉంటానే ఉంది. అలా ఎదురు చూస్తూ ఉంటే అందులోకి ఒక ఉడు అటు ఇటు తిరుగుతూ ఉంటది. అప్పుడు పాము, ఓ మిత్రమా, నువ్వు గంగదత్తుని ఎక్కడైనా చూసావా? నాకు ఆహారం తీసుకొస్తానని చెప్పేసి చాలా రోజులైంది, ఇంకా రాలేదు, ఆకలితో అలమటించిపోతున్నాను అని చెప్పేసి సర్పం అనగా, సరే చూస్తే చెప్తానులే అని చెప్పేసి వచ్చింది. అప్పుడు గంగదత్తుణ్ణి అక్కడే తన కజిన్స్ తోటి, అంటే దూరపు చుట్టాలైన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడుతుంటే, ఇలా నువ్వు సర్పానికి ఆహారం సమకూర్చి పెడతాను అన్నవట కదా, ఇంకా తేలేదని తను ఎదురు చూస్తూ ఉంది. మరి ఏం చేస్తావు? గంగదత్తుడు అంటే, నేను నా సొంత వర్గమైన శత్రువుల్ని తొలగించుకోవడానికి అసలు శత్రువుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. నా మొత్తం వంశం ఉడిచిపట్టి పోయింది, నా పెళ్ళం పోయింది, నా పిల్లలు పోయారు, మొత్తం నా జాతి అంతరించిపోయింది. ఆ బావిలో మా కుటుంబంతో పాటు కలకలలాడుతూ ఎంతో హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కజిన్స్ మీద కోపంతో నా నా కంట్లో నేనే, నా వేలుతో నేనే నా కంట్లో పడుచుకున్నాను ఇప్పుడు అని చెప్పేసి, అందుకే ఇక్కడ వచ్చేసి ఒంటరిగా ఇలా జీవితాన్ని గడుపుతున్నాను. ఇంకా తన సర్పరాజుని అక్కడే అలాగే అలమటించిపోయి అంతరించిపోయి ఉండని, ఇంక నేను వెళ్ళను అని చెప్పేసి అంటున్నాడట. అప్పుడు కానీ తెలియలేదు, ఉన్నదంతా ఊడ్చుకుపోయి తన సర్వనాశనం అయిపోయేదాకా తెలియలేదు. అదేదో వాళ్ళ కజిన్స్తో కూర్చొని మాట్లాడుకొని తన నాయకత్వం నిలబెట్టుకుని ఉంటే, వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే ఇప్పుడు తన సంతానం ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళ భార్యతోటి, పిల్లలతోటి, వాళ్ళ కజిన్స్ పిల్లలతోటి హాయిగా సంతోషంగా నిండు నూరేళ్లు ఉండేది. కానీ వాళ్ళ మీద కోపంతో తనకి అందరికీ శత్రువైన శత్రువుని తీసుకొచ్చి పెట్టి తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు. గంగదత్తుడు తప్ప ఇంకెవ్వరూ మిగలలేదు. తన వేలుతో తన కన్నే పడుచుకొని చాలా బాధపడ్డాడు. ఇలాగే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనలో కూడా చాలా మంది మన చిన్న సమస్యని తొలగించుకొని మనం తొలగించుకోవడం మానేసి శత్రువు ఉమ్మడి శత్రువుని తెచ్చి పెట్టుకుంటాం. వాడికి శత్రువు అనుకుంటాం కానీ అది మనకు కూడా శత్రువే. అదే విధంగా వాడిని నాశనం చేస్తుంది అనుకుంటే మనలందరినీ నాశనం చేసేదే ఇదనమాట. ఇప్పుడు కపరాజు వాళ్ళాలు బాగా ఉండుంటే హ్యాపీగా ఉండరు. ఉమ్మడి శత్రువుని తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల మొత్తానికి సర్వనాశనం అయిపోయాడు అనమాట. అది స్టోరీ, అంతే. ఇప్పుడు కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు కదా, అదేవిధంగా కలిసిమెలిసి సంతోషంగా అన్యోన్యంగా ఉంటే ఇలాంటి సర్వనాశనాలు ఏమి జరగవు. ఆ విషయం గంగదత్తుడికి తన కుటుంబాన్ని కోల్పోయాకే తెలిసిందనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.